మెగాస్టార్ చిరంజీవి నటించిన మన వరశంకర్ ప్రసాద్ సినిమా కూడా కాసేపట్లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కూడా థియేటర్ల వద్దకు తరలి వచ్చి కూడా ఆయన అభిమానం చాటుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం తిరుపతిలో పీజీఆర్ థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చిరంజీవికి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి కూడా ఆయనకు జోహార్లు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. చూసుకోవచ్చు మనం ఏదైతే థియేటర్ ముందర కూడా ఒక డాల్బీ డిజిటల్ పెట్టి ఆ స్క్రీన్ కూడా పెట్టి పాటలన్నీ కూడా ప్లే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది అభిమానులు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చెప్పండి, మనశంకర్ వరప్రసాద్ ఎలా ఉండబోతుంది? సో మనశంకర్ వరప్రసాద్ అనేది బాక్స్ ఆఫీస్ని బద్దలు కట్టడానికి వచ్చాడు మన గరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ముఖ్యంగా మన తిరుపతిలో యువశక్తి టీం అయితే అందరం ఐకమత్యమయ్యి మెగా అభిమానులందరూ కలిసి నృత్యాలు, పాటలు, గానాలు, అసలు సంక్రాంతి మాకు ముందుగానే వచ్చేసింది అనమాట. నార్మల్గా ఫెస్టివల్స్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, కానీ మా మెగా అభిమానులకి మెగాస్టార్ సినిమా రావడమే మాకు పెద్ద ఫెస్టివల్ అనమాట. అండ్ ఈ సినిమా చూస్తే చిరంజీవి గారు చాలా బాగున్నారనమాట. డ్యాన్స్లు కానీ ఆయన స్టైల్ కానీ 6 నుంచి 60 వరకు ప్రతి ఒక్కరు చిరంజీవి గారు ఫ్యాన్ అవ్వాల్సిందే అనమాట. అలా ఉన్నారు ఆయన ఇన్స్పిరేషన్ అవుతూ. ఒక మాటలో చెప్పాలంటే మనశంకర్ వరప్రసాద్ మూవీ డైరెక్టర్ అనిల్ ఈ సినిమా చూస్తే మనందరికీ వస్తుంది జోష్ ఫుల్. సినిమా చూసిన తర్వాత అవుద్ది స్ట్రెస్ నిల్లు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడమే మా గోల్. జై చిరంజీవా. మరికొంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చెప్పండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సంక్రాంతికి ముందుగా 2 రోజులు మాకు పండగ వచ్చేసింది. ఈ గత చిత్రాలకు మించి ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని, కుటుంబ కథా చిత్రంగా కుటుంబ సమేతంగా వచ్చి ఈ చిత్రాన్ని చూస్తారని చెప్పి సంక్రాంతి శుభాకాంక్షలతో అందరి ముందుకు వరల్డ్ వైడ్ అందరినీ ఆదరించడానికి వస్తున్న మా మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి గత చిత్రాలను మించి రికార్డులు కొడుతుందని చెప్పని ఈ చిత్రానికి నిర్మాత వ్యవహరిస్తున్న శ్రీమతి సుస్మిత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గొప్ప చిత్రం అందించినందుకు. అలాగే అనిల్ రావుపూడి గారు ఆయన డైరెక్షన్లో గతంలో వచ్చిన చిత్రాలకు మించి ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, పెద్ద బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే వెంకటేష్ గారు ఈ చిత్రంలో ఆయన ఒక హీరోగా నటిస్తున్నారు కాబట్టి ఈ చిత్రం చాలా గొప్ప విజయం సాధిస్తుందని, బ్లాక్ బాస్టర్ అవుతుందని, మెగా హిట్ అవుతుందని తెలియజేసుకుంటూ జై చిరంజీవా, జై చిరంజీవా. చిన్నప్పటి నుంచి అందరికీ అమ్మమ్మలు కథలు చెప్తూ పెంచితే మాకు మాత్రం మెగాస్టార్ అన్న సినిమా చూపిస్తూ పెంచారు. చాలా వరకు మేము అన్న సినిమా అంటేనే మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. అండ్ వితౌట్ లేట్ అందరూ మీరు కూడా చూసేసేయండి. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనేది చాలా చిన్న వర్డ్ అండి, ఇండస్ట్రీ హిట్ కాబోతుంది. అది కూడా మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ అంటేనే ఫన్ అండ్ ఎమోషన్ ఏ రేంజ్లో ఉంటుందో మాకు అర్థమవుతుంది. వీఆర్ థ్యాంక్ యూ సో మచ్. మరి కొంతమంది లేడీస్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి చెప్పమ్మా. ఏమ్మా చిరంజీవి సినిమా ఎలా ఉండబోతుంది? బాగుంటుందన్నా, మా ఫ్యాన్. సూపర్, చాలా సూపర్, చించేశాడంతే. చిరంజీవి అన్న అంటే మాకు ఫ్యాన్, మా అభిమానంలో మా అన్నున్నాడు చూడండి. చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలనేసి, కానీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఎందుకంటే కొన్ని అనిల్ రావుపూడి ఒకరో ఇదిలో ఉన్నాడు, కానీ అన్నీ ఉన్నా కూడా ఈ సంక్రాంతి పండగలకి అనిల్ రావుపూడి డైరెక్షన్ కూడా వేరు. వెంకీ కొడితే ఏమే అదే ఏదైతే చిరంజీవి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ ఒక డీజే కూడా ఏర్పాటు చేశారు. డీజే ఏర్పాటు చేయడంతో పాటు మరి కాసేపట్లో సినిమా కూడా పెద్ద ఎత్తున కూడా ఏపీ స్టేటే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఓవర్సీస్లో కూడా భారీ కలెక్షన్స్ కూడా సంతరించుకుందని చెప్తున్నారు. మరోపక్క చిరంజీవి కోసం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అభిమానులు కూడా ఆయన కోసము ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ పల్లెతో మోహన్, మహా న్యూస్, తిరుపతి నుండి.